హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఇంటర్మీడియట్ 2024 రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. సో పాస్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఫెయిల్ అయిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు, కొంచెం స్మార్ట్గా ఆలోచించండి, స్మార్ట్గా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా పాస్ అవుతారు. ఓకేనా? సో ప్రపంచం ఎక్కడా మునిగిపోలేదు, దీని గురించి మీరు ప్రిపేర్ అవ్వి దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ముఖ్యంగా ఈ వీడియో ఏంటి అంటే, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా చూడాలి, ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. సో దాదాపుగా మనకు 10 లక్షలకు పైగా స్టూడెంట్స్ రాస్తే 63% మనకు ఫస్ట్ ఇయర్లో, 78% అనేది సెకండ్ ఇయర్లో పాస్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ టెక్నికల్గా చూసినా కూడా సెకండ్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. పాస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కూడా, ఫస్ట్ ఇయర్స్ కన్నా కూడా సెకండ్ ఇయర్ వాళ్ళని పాస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. దాదాపుగా 2,37,600 ప్లస్ స్టూడెంట్ మనకు ఫెయిల్ అయిపోయారు. ఓకేనా? సో కాబట్టి మీరందరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మళ్ళీ మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. అయితే ఎవరైతే ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో అండ్ ఎవరైతే రిజల్ట్స్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్లో మనం ఎక్కువ మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, ఒక సబ్జెక్ట్లో మనం తక్కువగా మార్కులు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ వచ్చి ఉంటాయి, కొన్ని వాళ్ళలో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తే తక్కువ వచ్చి ఉంటాయి. ఇప్పుడు మీకు మార్కులు పెంచుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియో మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ వీడియోలో నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి కేవలం ఇంటర్మీడియట్ రిలేటెడ్ కాదు, హయ్యర్ ఎడ్యుకేషన్, ఎంసెట్, జేఈఈ, నీట్, సియూటీ అన్ని రకాలకు సంబంధించిన గైడెన్స్ అనేది ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాము. ఛానల్ని ఫాలో అవ్వండి. మాకు 5 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరున్నా వాళ్ళని జాయిన్ చేయండి. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ఏ అప్డేట్ మిస్ అవ్వకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను హెల్ప్ చేస్తాను. ఒకవేళ సెకండ్ ఇయర్ వాళ్ళు ఉంటే విజన్ అప్డేట్ అనే అప్లికేషన్ మేము డెవలప్ చేసాము. అందులో మీరు ఎంసెట్ ప్రిపేర్ అవుతుంటే ఎంపీసీ అయినా బైపీసీ అయినా 99 రూపీస్తో పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. సెకండ్ ఇయర్ వాళ్ళని ఎందుకు చూడమంటున్నాను ఈ వీడియో అంటే, సెకండ్ ఇయర్ వాళ్ళు మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అవుతే మీరు టెన్షన్ పడకుండా, మళ్ళీ ప్రిపేర్ అవ్వకుండా ఎంసెట్ కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఫెయిల్ అయ్యారు, ఒక సబ్జెక్ట్లో మీరు ఎక్కువగా మార్కులు ఎక్స్పెక్ట్ చేశారు కానీ తక్కువగా వచ్చాయి. ఇప్పుడు ఎలా అంటే మనకు రీవాల్యుయేషన్ అండ్ రీకౌంటింగ్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. రీకౌంటింగ్ అంటే ఏంటంటే మీరు పేపర్ యొక్క మార్క్స్, మీకు వేసిన మార్క్స్ ఉంటాయి కదా, వీటిని మళ్ళీ రీకౌంట్ అని చేసుకోవచ్చు. రీవాల్యుయేషన్ అంటే ఏంటంటే మీ పేపర్ని మీరు మళ్ళీ కరెక్షన్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మీ ఆన్సర్ షీట్ జిరాక్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇంటికి కూడా తెప్పించుకోవచ్చు. అలాంటి ఆప్షన్ ఉంది. ఓకేనా? సో దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది, ఆఫ్లైన్ ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్ ప్రాసెస్ ఏమో మీరు ఆన్లైన్లో BIE నుంచి గౌట్ ఏపీ BIE నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ అయితే మీరు కాలేజ్కి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రీకౌంటింగ్ అంటే మీ మార్క్స్ని కౌంట్ చేస్తారు. మీకు ఏదైతే కరెక్షన్ చేసిన టీచర్ ఉన్నారో, లెక్చరర్ ఉన్నారో అతను కరెక్షన్ చేసిన దాన్ని బట్టి మళ్ళీ రీకౌంట్ చేసి మళ్ళీ మీ మార్క్స్ ఏమైనా తక్కువ వచ్చాయలా చూస్తారు. రీవాల్యుయేషన్ అంటే ఏంటంటే మీకు పేపర్ని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 1-2 మార్కులతో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, ఖచ్చితంగా ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మార్క్స్ ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. సో మనకు రీవాల్యుయేషన్కి సంబంధించి April 18th అనేది ఇవ్వబోతున్నారు. సో మీరు అప్పటి వరకు మీరు రీవాల్యుయేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇస్తారు. ఆ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఆ లింక్ ఎనేబుల్ కాగానే ఎలా చేసుకోవాలనేది నేను మన ఛానల్లో చెప్తాను. సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే, సెకండ్ ఇయర్ వాళ్ళకి మళ్ళీ మీరు చదివి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి రివాల్యుయేషన్ 1-2 మార్కులతో కానీ, ఏదైనా మీకు సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చాయి మేము రాద్దాం అనుకుంటున్నాం కానీ రివాల్యుయేషన్ పెట్టుకోవాలనుకుంటున్నాం అనుకుంటే ఖచ్చితంగా పెట్టుకొని ట్రై చేయండి, ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? అదేవిధంగా మనకు May 24 నుంచి June 1 వరకు మనకు సప్లిమెంటరీ కానీ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ అని నేను చెప్తాను. రివాల్యుయేషన్, రీకౌంటింగ్ పెట్టుకొని మీరు మార్క్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఓకే? సో ట్రై చేయండి, కాలేజ్ని అప్రోచ్ అవ్వండి, లేదా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఎలా చేసుకోవాలి ఆన్లైన్ అని నేను చెప్తాను. ఎవరైనా స్టూడెంట్ అన్న లైవ్లో నా రివాల్యుయేషన్ చేయండి, ఫీజు కట్టండి అంటే మీ డీటెయిల్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పంపించండి. సో మీ ఫీ అనేది మీరు పే చేసుకుంటా అంటే నేను మీకు రివాల్యుయేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్.